కాదు 1 ఇయర్ ప్రేమ, 1 ఇయర్ ప్రేమ అంత గాఢమైనటువంటి ప్రేమ అయిందా? అంటే భర్త పక్కలో పడుకుంటుండగా అతను పేరు స్మరించే అంత గాఢమైనటువంటి ప్రేమ? అట్లా అవుతుందనే మ్యారేజ్ చేసేసారు. ఒకటే ఒకటి అంశం అమ్మ, ఒకే ఒక అంశం. మీ తల్లిదండ్రులు ఎంత నిన్ను బలవంతంగా పెళ్లి చేసినా కూడా ఇక్కడ అతను బక్రా అయ్యాడు, అతను బాధితుడయ్యాడు. నువ్వేంటంటే మనసులో అమ్మ కలిసేవా లేదా అనేటటువంటిది వేరే విషయం. అయితే పెళ్లికి ముందైనా అతనికి చెప్పాలి, నా జీవితంలో ఒకడు ఉన్నాడు, వాడినే నేను ప్రేమించాను, వాడినే చేసుకుందాం అనుకున్నాను, బలవంతంగా తల్లిదండ్రులు నీ చేత పెళ్లి కట్టబెట్టారు, సో నేను ఇంకా మానసికంగా పూర్తిగా నేను రెడీగా లేనన్నది అతనికి చెప్పుంటే కనుక బహుశా ఆ కథ అతనికి అర్థమై ఉంటుంది. కరెక్ట్గా నీ పక్కన పడుకున్నప్పుడు షాకింగ్గా రవి కాకుండా రమేష్ అంటే కనుక అతని మనసు ఈరోజు అతను చేసినటువంటి పని నేనేం సమర్థించట్లే, కానీ అతని మనసు అనేది గాయపడి ఉంటుందా లేదా ఆ క్షణంలో? మా అమ్మ వాళ్ళు చెప్పొద్దన్నారు సార్, చెప్తా అంటే కూడా. మీ అమ్మ లేదన్నా చెప్తారు, అతనికది ఈరోజు అయ్యింది. నీకు లక్ష్మి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామ్మా? ఇప్పుడు అతను ఏదో వాదిస్తున్నాడు, మొండిగా వాదిస్తున్నాడు, మగాళ్ళంటే ఇలాగే ఉండొచ్చు, ఆడవాళ్ళంటే అలాగే ఉండొచ్చు అని రకరకాల కథలు చెప్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి లేదు, పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం నీకు లేదు. అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వెవరు ఇక్కడ? నీ మెడలో ఉన్న తాలిబట్టు ఓన్లీ ఏంటంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు నిన్ను వచ్చి కట్టబెట్టుకోకుండా అతను నీ మెడలో వేసాడంట, అంతేనా? నువ్వు వేసుకున్నావా? నిజంగా పెళ్ళి అయిందా? పెళ్లి ఏమైనా సార్, నా అంతకు నేనే వేసుకున్నా, తెలుసుకొని ఆయన భర్తతో ఆయన బతుక్కోవాలని నటించిన అంతే. ఇది నిజంగా ఇదంతా నటన. ఏది అతనితో పాటు ఉన్నది? సో నటనే కాబట్టి ఏ రోజైనా నువ్వు వాపస్ వెళ్ళిపోతావు, నీ దారి నువ్వు చూసుకుని నీ జీవితం నువ్వు బతుకుతావు. వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు రావు, నేను రాను. అతనికి రెండో పిల్లంలాగా నువ్వు ఉండవు, ఉంచుకున్న దానిలో ఉండవు. ఇప్పుడు ఏమంటారు అవి? అట్నే చెప్తారండి. ఇద్దరు కొట్లా దూరం ఉండేది నాకు తెలుసు కాబట్టి కలుసుకోవాలని అట్లా చేసిన. సంవత్సరాల నుంచి డ్రామా ఆడేస్తారా? ఆయన పక్కన వాళ్ళ ఆవిడ మీద ఇక్కడ దాకా ఉంది అనుమానం ఆయనకి. వాళ్ళ ఆవిడ సక్రంగా చేర తీసుకో అంటే అతను నా సాయం ఎందుకు కోరుతాడు మేడం? ఇక్కడ సాయం ఎక్కడమ్మా? 3 సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే అందరికి నువ్వు ఇది చేస్తా ఉంటావా? అందరికి ఎందుకు చేస్తాం మేడం? అంటే నీకు ఇష్టం ఉందనే కదా చేసావు, నీకు ఇష్టం ఉందనే కదా చేసావు, మరి ఊరికి ఇక్కడ పద్ధతి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇష్టం ఉండే చేసి ఆయన వాళ్ళ ఆవిడ దూరంగా ఉన్నారు అందుకే అంటే అట్లా చాలా మంది ఉన్నారు, మరి తెచ్చుకో. ఏదో మా బంధువు కాబట్టి. ఆపమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వినేవాళ్ళం ఏమన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళం పిచ్చోళ్ళమా? బంధువు అయితే కనుక అందరు మగాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటావా? పిచ్చా నీకేమన్నా? పెళ్ళి అవ్వలేదు అంటున్నావు, తాళిబొట్టు వేసేసుకొని ఎవడో బంధువుకి భార్య కింద తిరిగేస్తావా 3 సంవత్సరాల నుంచి? ఇక వీళ్ళిద్దరిని కలుపుతావు, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మళ్ళీ ఇంకొకటి వస్తాడు, మళ్ళీ తాళేసుకుని వాడితో తిరుగుతావా? అన్ని ఎందుకు చేస్తాం మేడం? అవతారం ఎత్తావా ఏంటి? నీకు ఇష్టం కాబట్టి చేశానని చెప్పేయమ్మా, ఎందుకు అవన్నీ మాటలు ఏదో మంచిదానిలాగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం నువ్వు విత్డ్రా అయిపోతావు, అంతే కదా? నీకు వీళ్ళతో ఏం సంబంధం లేదు, వాళ్ళు కలిసి వాళ్ళ ప్రయాణం ఉంటారా, విడిపోతారా అంటే నీకు కష్టం. ఏమ్మా ఇష్టం లేక చేసినావంటే ఇంకా మీరే న్యాయం చేయాలి. ఏ న్యాయం చేస్తావు? నీకు న్యాయం ఎలా చేస్తారమ్మా? ఎలాగేంటంటే వాళ్ళిద్దరు కలుస్తున్నారంటే నేను వెళ్ళిపోతా అన్నావు కదా, అంతవరకే ఆగి. నేను వదిలిపెట్టను కదండి. నిన్ను ఎలా వదిలించుకోవాలి? ఇక మేడం సార్ చెప్తారు, నువ్వు ఆగు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ చెప్పండి సార్. ఇదేంటంటే చాలా ఒక వెరీ కామన్ సిచ్యువేషన్ మేడం. అంటే ఏంటంటే ఆడపిల్లలు ఎవరైతే కనుక ఆడపిల్ల కానీ అబ్బాయిలు కానీ ప్రేమించినటువంటి వాళ్ళ జీవితం నుంచి బలవంతంగా తీసుకొచ్చేసి వేరే మగాడికి ఇచ్చి కట్టబెట్టడం అనేది ఏదైతే తల్లిదండ్రులకు ఉండేటటువంటి ఈ ఆలోచన శైలి ఉందో, అంటే మినిమం ఆ అమ్మాయికి కొద్దిగా అమ్మాయి కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించాలన్నా, కొద్దిగా అమ్మాయి నిలదొక్కునేటటువంటి పరిస్థితి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునేటటువంటి సమయం కూడా ఇవ్వకుండా కేవలం వారం రోజుల్లో తను ప్రేమించినటువంటి ఒక అబ్బాయిని కంప్లీట్గా కట్ చేసేసి పెళ్లి చేయటం అనేది ఇది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత రవి ఎలా మోసం చేశాడు, ఏం చేశాడు అనేది తర్వాత మాట్లాడదాం. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక ఈ అమ్మాయి మెంటల్ ప్రిపరేషన్ అనేది లేదు. నిన్నేమి నిందించట్లేదమ్మా, మీ తల్లిదండ్రులు ఎవరైతే బలవంతంగా అక్కడ తెగొట్టి కలిపారో దాని గురించి నేను చెప్తున్నాను, కానీ నేనేం తప్పు పట్టట్లేదు. నువ్వేంటంటే పెద్దల్ని నొప్పించకుండా, తల్లిదండ్రులను బాధ పెట్టకుండా సాంప్రదాయాన్ని నమ్మి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా నేను దాన్ని హర్షిస్తాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక ఇది కేవలం నీ ప్రేమ, మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇష్టం కాదు. పెళ్లి అనేటటువంటి సాంప్రదాయాన్ని ఆ క్షణంలో, ఈరోజు లక్ష్మి ఇక్కడ పక్కన పెట్టుకున్నాడు కాబట్టి మనం దుర్మార్గుడు దుష్టుడు అని తిడుతున్నాం, కానీ అప్పుడు ఆ సమయంలో అయితే మాత్రం అతనికి ఎటువంటి లింకు లేదు, ఎటువంటి సంబంధం లేదు, ఇంకో భార్య కూడా లేదు. పెళ్లిని నమ్మి వచ్చాడు. నిజంగా వచ్చినోడైతే కనుక మొదటి రాత్రి కావాల్సినటువంటి అనుభవాలు అయిపోయిన తర్వాత పారిపోయి ఉండొచ్చు. 3 రాత్రులు ఇక్కడ, 4 రాత్రులు అక్కడ అలా గడిపి ఉండొచ్చు. 2వ రాత్రి అయినా పారిపోయి ఉండొచ్చు. అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే కనుక నువ్వు ఇందాక మొదట వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు కూడా చెప్పనటువంటి మాట అతను ఇక్కడికి వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? రమేష్ అనేటటువంటి పేరు కలవరించగానే
నా మనసు గాయపడిందండి, అది నాకు నచ్చలేదు, నాకు అనుమానం వచ్చింది, ఇతరత్ర సంబంధాలు ఉన్నాయని చెప్పి నా మనసు విరిగిపోయింది. కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఆ రోజు నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశాను. నాకు నమ్మకం పోయింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందో ఇంకా అనుమానం నాకు విపరీతంగా పెరిగింది. ఎందుకంటే కొద్దిగా అంత సహజం కాదు, అంటే ఫస్ట్ 3 nights-లోనే కన్సీవ్ అవటం అనేటటువంటి అంత సహజం కాదు. ఉన్నాయి సందర్భాల్లో, కానీ ఏంటంటే అంత తొందరగా నువ్వు కన్సీవ్ అవటము, రమేష్ అనేటటువంటి పేరుని కలవరించడం, ఈ రెండు ముడిపెట్టుకుని అతను ఏమనుకున్నాడంటే అతని మట్టుకు అతను ఒకటి అల్లుకున్నాడు. ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ కన్సీవ్ అయ్యి నన్ను పెళ్లి చేసుకుందేమో, ఆల్రెడీ ఈ అమ్మాయి మనసులో రమేష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడేమో, తల్లిదండ్రులు మెడొంచి పెళ్లి చేశారేమో అనేటటువంటి ఆలోచనలోకి రవి వెళ్ళిపోయాడు. అంతే కదా రవి? అవును సార్, కరెక్ట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది అంటే కనుక డిఎన్ఏ టెస్ట్. నార్మల్గా డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది అంత సులభమైనటువంటి ప్రక్రియ కాదు. దానికి చాలా లీగాలిటీస్ ఉంటాయి. మెడికల్ పరంగా కన్సెంట్ అనేటటువంటిది ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ఫామ్స్ ఉంటాయి. ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంగీకారం ఉంటుంది. అది మీ గోటి జనానికి, మీ గోటి అంటే మీ యొక్క చదువుకు కానీ మీ యొక్క అనుభవం కానీ అది చాలా పెద్ద విషయం. ఎక్కడో టీవీలోనో సీరియల్స్లోనో వినేటటువంటి అంశం కానీ నిజానికి అది ఏంటి అనేది తెలియనటువంటి దాన్ని మీరు ఏం చేశారు అంటే కనుక డిఎన్ఏ టెస్ట్ ఎందుకని చెప్పి కొంత డ్రాగ్ చేశారు. మీరు ఆ డ్రాగ్ చేయడంతో నిజంగా తప్పు లేనటువంటి వ్యక్తులు పరిగెట్టుకుని ముందుకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ అక్కడే తేల్చుకుందాం అని అనుంటే కనుక కొంతవరకు మనిషి ఆగుండేవాడు. అది అనలేదు మీరు. నో డిఎన్ఏ టెస్ట్ అనేటప్పటికీ అతను ఇంకా ఈ 3 అంశాల వల్ల కన్ఫర్మ్డ్గా ముద్రేసేసుకుని ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చినటువంటి నా భార్య ఫస్ట్ టైమర్ కాదు సెకండ్ టైమర్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వెతుకులాట్లో పడ్డాడు. నాకు తెలియదు కదా సార్, ఆమెను తొలుకొచ్చుకుంటాడు అంతా. అది చెప్తానమ్మా. లక్ష్మి లాంటి వాళ్ళు వ్యక్తులు దొరకటం, ఇలాంటి వాళ్ళని పట్టుకోవటం అనేటటువంటిది కష్టసాధ్యం కాదు. ఎందుకంటే లక్ష్మి ఇందాక నుంచి మాట్లాడినటువంటి మాటలు మహా అయితే పట్టుమని 4-5 మాటలు మాట్లాడింది. ఒక మాటకి పొంతన కూడా లేదు. ఎందుకమ్మా వచ్చావు అంటే కనుక అతను చుట్టం కాబట్టి, పక్కన కూర్చున్నాడు కాబట్టి, ఒకే ఆఫీసులో కాబట్టి, ఆ అమ్మాయి లేదు కాబట్టి, ఆ అమ్మాయి చూసుకోవట్లేదు కాబట్టి నేను కూర్చున్నా. పెళ్లి చేసుకున్నామంటే చేసుకోలేదు. మరి మెడలో తాళి ఏంటంటే కనుక నేను అటు ఇటు వెళ్లకుండా నా మెడలో అతను వేసాడండి అని అంటుంది. అతనేయటం ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి? లెక్క ప్రకారం అది పెళ్ళే కదా. నెంబర్ 1 అంటే ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలు ఎక్కడ పొంతం లేదు. అంటే ఐదర్ ఇది తెలియనితనం అనాలా, లేదంటే తాత్కాలికమైనటువంటి సంబంధం, కేవలం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో కూడినటువంటి సంబంధం అనుకోవాలా అనేటటువంటిది అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే బిడ్డ గురించి. ఏంటమ్మా ఆ బిడ్డ అంటే కనుక అసలు నీ పాత్ర ఏంటి అక్కడ డిఎన్ఏ టెస్ట్లో ప్రూవ్ అవుతేనేంటి, ప్రూవ్ అవ్వకపోతేనేంటి, అతని బిడ్డ అయితేనేంటి, ఇంకోలి బిడ్డ అయితేనేంటి, అసలు నీదేంటి? ఆ బిడ్డ లెక్క తేలిన తర్వాత అప్పుడు మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, అప్పుడు లీగల్గా మేము ముందుకు వెళ్దాం అన్నట్టు అనుకుంటున్నాం అంటాం. అది కూడా పొంతం లేనటువంటి సంబంధం. ఫైనల్గా కట్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ నేను బలవంతంగా అమ్మాయిని కూర్చోపెట్టి, అమ్మాయి ఇది పద్ధత, ఇది వ్యవహారమా, అసలు నువ్వెవ్వరు, నీ క్యారెక్టర్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అంటే, లేదండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బతకనివ్వండి, నా దారి ఏదో నా చూసుకుంటానని చెప్పి అసలైనటువంటి మాట అంది. కాబట్టి అట్లీస్ట్ ఆ మాట అన్నందుకన్నా మిగతా అంశాల గురించి అంత తలా తోక లేకుండా మాట్లాడినా కూడా ఆ ఒక్క అంశం అన్నందుకు మాత్రము ఆ అమ్మాయిని నేనేమి పెద్దగా అనాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అయితే తప్పుకోవటానికి ట్రై చేస్తుంది. ఇంకా రవి ఇక్కడ ఏంటంటే నాన్న, నువ్వు చేసినటువంటి పనిని నేను హర్షించట్లేదు. ఇక్కడ రమేష్ అనేటటువంటి వ్యక్తి నా పక్కన పడుకున్నటువంటి భార్య కలవరించటం వల్ల నా మనసు గాయపడటం వల్ల నేను ఇంట్లోంచి పారిపోయి, ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పు చేసినటువంటి అమ్మాయిలను నేను చూస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి అలా బిగ్గరగా మాట్లాడి గట్టిగా అరవటం అనేది నేను తట్టుకోలేక లక్ష్మితో కనెక్ట్ అయ్యాను అంటే కనుక ఇది సమాజంలో నలుగురు హర్షించి ఒప్పుకునేటటువంటి అంశం కాదు. నీ భార్య క్యారెక్టర్ కరెక్ట్ కాకపోతే నీ భార్య క్యారెక్టర్ ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఒకరోజు కాకపోతే 100 రోజులు ప్రయత్నం చేయాలి. ఇరువైపులు అరువైపులు పెద్దవాళ్ళని కూర్చోపెట్టాలి. అసలు రమేష్ అనేటటువంటి క్యారెక్టర్ ఎంతకాలం తన జీవితంలో ఉన్నాడు అనేటటువంటిది ఇన్వెస్టిగేట్ చేయాలి. లేదంటే ఇరుగు పొరుగు నలుగురిని అడిగితే కనుక చెప్తారు. ఎందుకు నాకు చెప్పకుండా ఈ విధంగా మోసం చేశారనేటువంటి ప్రశ్నకి బదులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు అలా చేయకుండా మీరేం చేశారు అంటే కనుక ఈ పెళ్ళి ఇంక ఇక్కడితో అయిపోయింది, ఇక్కడ మనతో సంబంధం లేదు, ఈ పెళ్ళిలో ఉన్నట్టుగానే ఉందాం, వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోదాం, పెద్దల సమక్షంలో ఒక విధంగా ఉందాం, వచ్చి పోతూ ఉందాం, శారీరకమైనటువంటి సంతోషం సుఖం ఇవ్వద్దు, వేరే అమ్మాయిని ఎత్తుక్కుందాం, ఆ అమ్మాయి పక్కన ఉంటే ఉంది, లేదంటే పెళ్లి చేసుకుంటా ఉందాం అని చెప్పి ఈ విపరీతమైనటువంటి విచ్చలవిడితనం అనేది మీకు వచ్చేసి ఇది ఖండించేటటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే చాలా బాధ కలిగించే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆవిడ్ని ఏడిపిస్తున్నారు మీరు. ఏది, నువ్వు ఆ రమేష్ అనే ఒక్క పేరు తలిచేవు కాబట్టి ఏడిపిస్తున్నారు. అంతకుముందు నీకు రమేష్తో ఒక రిలేషన్షిప్ ఉంది, అది నాకు చెప్పలేదు కాబట్టి ఏడిపిస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేసుకోలేదు కాబట్టి ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే పుట్టినటువంటి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని సంక్షోభంలో లాగుతున్నారు. అంటే
ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ డ్రామా, ఈవిడ రావటం, ఆవిడ అలా చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీ బిడ్డకి తెలిసేటటువంటి అంశాలు. ఇక్కడ నమ్మకాలు అనేటటువంటిది పోతాయి, ఒక కుటుంబంలో ఉండేటటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటి పోతాయి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే కనుక అంత కఠినంగా మీరు మాట్లాడుతున్నా కూడా ఎక్కడో చోట మీ లోపల కూడా ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్నది ఉంది అని నేను నమ్ముతున్నా. ఇలాంటి ఆడవాళ్ళు నాకు అటో 10 ఇటో 10 మంది ఉన్నారు అంటే అది వేరే విషయం. అక్కడ నా మనసు గాయపడింది కాబట్టి ఇవన్నీ తెచ్చుకున్నాను అనేటటువంటి అంశాన్ని ఓకే నేను నమ్ముతున్నాను. ఆ అమ్మాయి విత్డ్రా అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. కానీ బిడ్డ మీద కూడా ఒక రిమార్క్ వేసి, ఆ అమ్మాయి మీద కూడా, ఆ బిడ్డ మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసి, నీ తండ్రి నేను కాదు, నీ తండ్రి వేరేవాడు ఉంటాడు, ఆ DNA టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాత అప్పుడే నేను తండ్రి పాత్రను పోషిస్తానని చెప్పి ఆ బిడ్డని పరీక్షలో పెట్టడం అనేది నాకు చాలా బాధ కలిగించేటటువంటి అంశం రవి గారు. సో ఇక్కడ 2 అంశాలు. మీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే రవి గారు, మీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే ఏమీ లేదు, మీరు విడాకులు తీసుకునేటటువంటి ప్రక్రియలో వెళ్ళండి, ఆ అమ్మాయి గుడ్ బై చెప్పండి, ఆ బిడ్డని ఆవిడని ఏ విధంగా కాపాడుకుంటారో ఆర్థికంగా అనేటటువంటి లెక్క తేల్చుకో. తర్వాత ఈవిడతో మీరు ఉంటారా, ఊగుతారా అనేటటువంటి వేరే విషయం. కానీ ఈ మొత్తం డ్రామాలో ఏంటంటే బిడ్డ హైలైట్ అయిపోవటం అనేటటువంటిది చాలా ఖండించేటటువంటి, బాధ కలిగించేటటువంటి అంశం. ఆ బిడ్డ ఏం తప్పు చేసిందండి? ఆ బిడ్డ ఏమన్నా రమేషే నా తండ్రి అని చెప్పి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందా? రాలే కదా. ఒక్క నిమిషం నేను మాట్లాడతా అని అనలే కదా. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మీద మీకు నమ్మకం ఉందా? ఆ అమ్మాయి అంటే ఇష్టమా, కష్టమా, ఉండాలనుకుంటున్నారా, ఊడాలనుకుంటున్నారా, అది మీరు లెక్క తేల్చుకోండి. బిడ్డ యొక్క ప్రస్తావన మాత్రం ఈ వేదిక మీద మాత్రం దయచేసి DNA టెస్ట్ అనేటటువంటి భయంకరమైనటువంటి అంశాలు ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. అమ్మ నువ్వు పోయి DNA టెస్ట్ చేసుకో అని చెప్పి మేము అమ్మాయికి కూడా చెప్పాం. ఎందుకంటే మీ నోటు వెంట మీరు ఏమన్నారంటే DNA టెస్ట్ అటొచ్చినా ఇటొచ్చినా ఆవిడ కాదండి, ఈవిడే కావాలి, లేదంటే ఇద్దరితో ఉంటానని మీరే అన్నప్పుడు ఆ బిడ్డను ఈరోజు ప్రశ్నార్థకంగా చేసి సెంటర్లో పెట్టడం అనేది నేను ఒప్పుకోను. ఆవిడతో ఉంటారో ఉడతారు. ఈవిడ సంగతి ఏంటంటే ఈవిడ తెగిన గాలిపట్టం. ఆవిడ వెళ్ళి ఒక చెట్టుకు చిక్కడిపోయింది, అది మీరు. ఆవిడ భవిష్యత్తు అనేటటువంటి ఆవిడకి అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక కనువిప్పు వచ్చి నా దారిని నేను పోతానని ఆవిడ అంటుందే కానీ ఒకప్పుడు ఆవిడ పోకపోయినా కూడా, మీరు వదలకపోయినా కూడా ఆవిడ జీవితం అనేటటువంటిది కుక్కలు చించిన విస్తరి అనేటటువంటిది ఈరోజు ఆవిడకి అర్థమైంది. అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడేటటువంటి ఈ 4 బాటలు బట్టి మీకు ఒక కనువిప్పు వచ్చింది అనేటటువంటిది నేను అనుకుంటున్నాను రవి గారు. దయచేసి ఆ బిడ్డకి న్యాయం చేయండి. నేను అనేది ఏంటంటే ఆ బిడ్డని ఒక ఏదో ఆవిడేదో ఆ బిడ్డ ఏదో తప్పు చేసినటువంటి వ్యక్తిగా, ఆ బిడ్డ ఏదో పాపం పని చేసినటువంటి విధంగా దయచేసి చిత్రీకరించకండి. బిడ్డను స్వీకరించండి. దాంతోపాటు మీ భార్యను కూడా స్వీకరించవలసిందిగా నా విజ్ఞప్తి. ఈవిడ దారి ఈవిడ పోతుంది, ఈవిడతో మీకేం సంబంధం లేదు. ఆవిడని మీరు పెళ్లి చేసుకున్నా, తాళి కట్టినా, తాళి కట్టకపోయినా, ఏదో లైసెన్స్ అనేటటువంటి విధంగా ఒక ముద్ర వేసినా, ఏదైనా కూడా ఆవిడ దారి ఆవిడ పోతుంది. ఆవిడ వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో తగులుకుంటుంది. ఆవిడని వదిలేసేయండి. ఆవిడకి న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి ఆవిడ అంటుంది. ఆవిడకి ఏం న్యాయం చేయాలి? ఆవిడ వచ్చి చిక్కుకున్నటువంటి ఊబిలో మనం ఏం న్యాయం చేయాలి? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.